వృశ్చిక రాశివారు అసలు ప్రతిరోజూ అర్ధరాత్రి 12 గంటల సమయంలో మీ ఇంట్లో ఏం జరుగుతుందో మీకు తెలుసా? సాక్షాత్తూ ఒక శక్తివంతమైన దేవత మీ గడప తొక్కుతోంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది 100% నిజం. అసలా దేవత ఎవరు? ఆమె అర్ధరాత్రి పూట మీ ఇంటికి ఎందుకు వస్తోంది? ఈ నిజాన్ని గనక మీరు తెలుసుకుంటే మీ కంటి నిద్ర ఖచ్చితంగా చెదిరిపోతుంది. కాని ఒకటి మాత్రం నిజం. ఎవరైతే ఈ వీడియోను చివరి వరకు చూస్తారో రేపటి నుండి వారి తలరాత పూర్తిగా మారిపోవడం ఖాయం. ఎందుకంటే ఇప్పటివరకు ఎవ్వరికీ తెలియని కొన్ని భయంకరమైన, అద్భుతమైన రహస్యాలను ఈరోజు మనం బయటపెట్టబోతున్నాం. విషయంలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న విన్నపం. మన వీడియోను ఇప్పుడే లైక్ చేయండి. అలాగే అమ్మవారి అనుగ్రహం కోసం కింద కమెంట్ బాక్స్లో భక్తితో జై మాతాది అని టైప్ చేయండి. మీరిచ్చే ఆ లైక్, ఆ కమెంట్ మీ కుటుంబానికి ఒక రక్షణ కవచంలా మారుతుంది. వృశ్చిక రాశి జాతకులారా, మీరు రాత్రి భోజనం చేసి ప్రశాంతంగా నిద్రపోతున్న సమయంలో సరిగ్గా 12 గంటలకు ఆ దేవత మీ ఇంట్లోకి ప్రవేశిస్తోంది. ఆమె తెల్లవారే వరకు మీతోనే ఉండి ఆ తరువాత వెళ్ళిపోతోంది. ఆమె మీ మీద ఎంతలా కరుణ చూపిస్తోందంటే మీ కష్టాలన్నీ తీర్చి మిమ్మల్ని సంతోషంతో కన్నీళ్లు పెట్టించాలని ఆమె నిర్ణయించుకుంది. మీ మీద ఆ దేవికి అంతకి ప్రేమ కలగడానికి కారణమేంటి? అసలు మీలో ఉన్న ఆ ప్రత్యేకత ఏంటి? ఈ ప్రశ్నలన్నింటికీ జవాబులు ఈ వీడియోలో దొరుకుతాయి. ఇది కేవలం వీడియో కాదు, సాక్షాత్తూ అమ్మవారి ఆశీర్వాదమని భావించండి. కాని ఇక్కడ ఒక చేదు నిజం కూడా ఉంది. మీ జాతకాన్ని లోతుగా విశ్లేషిస్తే ఒక విషయం అర్థమవుతోంది. మీ అదృష్ట రేఖకు 2 వ్యక్తులు అడ్డుగా నిలబడ్డారు. మీరు ఎదగకుండా పక్కనే ఉండి గోతులు తీసే శత్రువులు వీరు. మీరు బాగుపడకూడదని, మీరు ఎప్పుడూ ఇబ్బందుల్లోనే ఉండాలని వీరు పథకాలు వేస్తున్నారు. వినడానికి కష్టంగా ఉన్నా వీరిని మీ జీవితంలోకి మళ్లీ ఆహ్వానించి మీరు చాలా పెద్ద తప్పు చేశారు. గతంలో మిమ్మల్ని మోసం చేసిన వారికే మీరు మళ్లీ అవకాశమిచ్చారు. ప్రస్తుతం మీ జీవితంలో మీరు పడుతున్న సగం బాధలకి కారణం వారే. వృశ్చిక రాశి జాతకులారా, ఆ 2 వ్యక్తులు ఎప్పుడూ మిమ్మల్ని ఎలా దెబ్బతీయాలి, మీ పతనాన్ని ఎలా చూడాలి అని కుట్రలు చేస్తూనే ఉన్నారు. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే వారిద్దరూ కలిసిన ప్రతిసారీ మీ గురించే చర్చించుకుంటారు. అయితే ఇక్కడ మీరొక చేదు నిజాన్ని ఒప్పుకోవాలి. దీని వెనుక మీ తప్పు కూడా ఉంది. మీ అతిమంచితనమే మీకు శాపంగా మారింది. నేను చెప్పబోయే ఆ దేవత మీపై ఎంతో దయతో ఉండి మిమ్మల్ని కోటీశ్వరులను చెయ్యాలని చూస్తున్న మాట వాస్తవమే. కాని ఆమె అనుగ్రహం మీకు పూర్తిగా అందకుండా ఈ 2 వ్యక్తులు అడ్డుపడుతున్నారు. వినడానికి మీకు కొంచెం కష్టంగా అనిపించినా ఇది అక్షర సత్యం. గతంలోనే వీరు మిమ్మల్ని ఒక పెద్ద కుట్రలో ఇరికించారు. మీకు కోలుకోలేని వెన్నుపోటు పొడిచారు. కాని మీరేం చేశారు? వారిని మళ్లీ నమ్మి మీ జీవితంలోకి ఆహ్వానించారు. మీ సొంత చేతులతోనే మీరే ఈ గొడ్డలిపెట్టు పెట్టుకున్నారు. ఇప్పుడా 2 వ్యక్తులు మీ జాతకంలో రాహుకేతువుల్లా కూర్చున్నారు. మీ జీవితంలోకి వచ్చే ప్రతి చిన్న సంతోషాన్ని వారు విషంలా మారుస్తున్నారు. అందుకే మీరిప్పుడా తప్పును మళ్లీ చేయకూడదు. ఎవరైతే మీ ముఖంచాటున గోతులు తీస్తున్నారో అటువంటి వారిని మీ జీవితం నుండి వెంటనే బయటకు పంపేయాలి. మీరు గమనించారా? గత కొంతకాలంగా మీరు ఎంత కష్టపడుతున్నా, ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా మీకు సరైన ఫలితం దక్కడంలేదు. మీరు చేసే పనికి రావాల్సిన గుర్తింపుగానీ, ధనంగానీ రాకుండా ఎవరో ఒకరు అడ్డుపడుతూనే ఉన్నారు. న్యాయం జరగాల్సిన చోట కూడా మీకు అన్యాయమే ఎదురవుతోంది. ఇన్ని బాధలు, ఒత్తిడి ఉన్నప్పటికీ మీ లోపల ఒక తెలియని శక్తి ఇంకా మిమ్మల్ని కాపాడుతూనే ఉంది. అదే నేను ముందుగా చెప్పిన ఆ అద్భుతమైన దైవిక శక్తి. మీరు ఎప్పుడైతే పూర్తిగా నిరాశలో మునిగిపోతారో, ఇక నాకు ఏ దారి కనిపించడం లేదు అని కళ్లమ్మట నీళ్లు పెట్టుకుంటారో, సరిగ్గా అప్పుడు ఆ అదృష్ట శక్తి వచ్చి మిమ్మల్ని ఒడ్డుకు చేరుస్తుంది. మీకు తెలియకుండానే మీ జీవితంలో కొన్ని అద్భుతాలు జరుగుతున్నాయి. ఆ శక్తి మీకు ఎప్పుడూ తోడుగానే ఉంటుంది. కాని దాని విలువను మీరు గుర్తించలేకపోతున్నారు. మరి అర్ధరాత్రి వేళ మీ ఇంటికి వచ్చి మీ తలరాతను మార్చాలని చూస్తున్న ఆ దేవత ఎవరు? ఆమె మీకు ఇవ్వబోయే ఆ రహస్య వస్తువు ఏమిటి? వృశ్చిక రాశి జాతకులారా, మీరు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని ఒక అదృశ్య శక్తి కాపాడుతుందని చెప్పాను కదా. ఆ శక్తి మరెవరో కాదు, ప్రతి రాత్రి మీ ఇంటికొచ్చే ఆ దేవతే. ఆమె ఇచ్చే ఆ సానుకూల శక్తి వల్లే మీరు ఎన్ని ఇబ్బందులెదురైనా ఇంకా ధైర్యంగా నిలబడగలుగుతున్నారు. మీరెప్పుడైనా గమనించారా?
ఒక్కోసారి సమస్య మీ ఆలోచన కంటే చాలా పెద్దదైపోయి అసలిక్కడ్నుండి బయటపడే దారే లేదు అని మీరు చేతులెత్తేసినప్పుడు అకస్మాత్తుగా ఏదో ఒక అద్భుతం జరిగి మీరు ఆ గండం నుండి బయటపడి ఉంటారు. నిజం చెప్పాలంటే మీరు ఇప్పటివరకు ఎన్నిసార్లు చావు అంచుల్లోకి వెళ్లి త్రుటిలో తప్పించుకున్నారో ఆ దేవికే తెలుసు. కొన్నిసార్లు మీరు వెళ్లాల్సిన చోటికి వెళ్లకుండా ఏదో ఒక శక్తి మిమ్మల్ని ఆపి ఉంటుంది. ఒకవేళ ఆ రోజు మీరక్కడికి వెళ్ళి ఉంటే ఏదో పెద్ద అనర్థం జరిగి ఉండేది. అలా మిమ్మల్ని అడుగడుగునా కాపాడుతున్నది సాక్షాత్తూ ఆ తల్లి. అయితే ఈ కలియుగంలో మనిషి తన కర్మల ఫలాన్ని అనుభవించక తప్పదు. ఆ దేవి మీకు సాయం చేయాలని సిద్ధంగా ఉన్నా మీ సొంత చేతులతో మీరు చేస్తున్న కొన్ని తప్పులను ఇప్పుడు సరిదిద్దుకోవాలి. ముఖ్యంగా మీ మనసుకి తెలుసు ఆ ఇద్దరు వ్యక్తులెవరో. మిమ్మల్ని వెనక్కి లాగుతున్న ఆ మనుషులెవరో మీకు క్లియర్గా తెలుసు. ఆ దేవి మీకు పూర్తిస్థాయిలో ఐశ్వర్యాన్ని ఇవ్వాలంటే మొదట మీరు ఆ విషపూరితమైన బంధాల నుండి బయటపడాలి. ఆ వ్యక్తులతో సంబంధాన్ని తెంచుకుంటేనే మీ జీవితంలో కొత్త వెలుగు మొదలవుతుంది. మీరు పాత తప్పులనే మళ్లీ చేస్తూ ఉంటే ఆ తల్లి మిమ్మల్ని కాపాడదామని అనుకున్నా ఆమెకి కూడా కొన్ని కట్టుబాట్లుంటాయి. వృశ్చిక రాశివారు లోపల ఎంత మంచివారో మీ మనసు ఎంత స్వచ్ఛమైనదో ఆ దేవికంతా తెలుసు. ఈ లోకం మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నా మీరు ఎవ్వరికీ కీడు చేయనివారని ఆమెకు తెలుసు. ఎదుటివారు కష్టాల్లో ఉంటే మీ పనులన్నీ పక్కనపెట్టి మరీ సాయం చేసే మీ గుణమే ఆమెను మీ ఇంటికి వచ్చేలా చేసింది. మీలోని ఆ దయాగుణం, ప్రేమభావం చూసే ఆమె మీపై ఇంతగా మెరుబానయ్యింది. కాని ఆ తల్లి తన పూర్తి ఆశీర్వాదాన్ని మీపై కురిపించాలంటే మీ ముసుగులో ఉన్న శత్రువుల పట్ల మీరు కఠినంగా ఉండక తప్పదు. వృశ్చికరాశి జాతకులారా, మీరు ఎవరికైతే ప్రాణమిచ్చి మరీ సాయం చేస్తారో చివరికి వారే మీకు శత్రువులుగా మారుతున్నారు. మీరు ఎవరి మేలు కోరుకుంటారో వారు మీ పతనాన్ని చూసి ఆనందిస్తున్నారు. కాని గుర్తుంచుకోండి, ఇది వారి కర్మ. వారు పాపపు పంటను సాగుచేస్తున్నారు. దాన్ని వారే అనుభవించాలి. మీరు మాత్రం మీ పుణ్యఫలాన్ని పండించుకుంటున్నారు. అందుకే ఎదుటివారు మీకు కీడు చేస్తున్నారని మీరు బాధపడకండి. మీరు చేసే ఆ మంచితనమే, ఆ స్వచ్ఛమైన భక్తే ఆ దేవతను మీ వైపు లాక్కొచ్చింది. భక్తుడి కోరిక ముందు భగవంతుడైనా తలవంచాల్సిందే కదా. అందుకే ఆ తల్లి ఇప్పుడు మిమ్మల్ని అత్యంత ధనవంతులుగా మార్చాలని నిర్ణయించుకుంది. వృశ్చిక రాశివారు ఇప్పటివరకు ఎంత కష్టపడినా, ఇతరులకు ఎంత సాయం చేసినా మీకంటూ ఒక విలాసవంతమైన జీవితం మాత్రం దక్కలేదు. కనీసం మీ మనసుకు నచ్చిన చిన్న చిన్న వస్తువులను కొనుక్కోడానికి కూడా మీరు ఎన్నోసార్లు వెనకాడారు. కాని ఆ దేవతకు మీ కష్టమంతా తెలుసు. మీ శ్రమకు తగ్గ ఫలితం అందేలా చేసి మిమ్మల్ని సమాజంలో ఉన్నత స్థాయిలో నిలబెట్టాలని ఆమె భావిస్తోంది. మీరు కోరుకున్న కారు, కలల ఇల్లు, మీకు తోడుగా నిలిచే నిజమైన ప్రేమ ఇవన్నీ మీ జీవితంలోకి రాబోతున్నాయి. అయితే ఆ తల్లి మీకు సాక్షాత్తు ప్రత్యక్షమయ్యి ఇవన్నీ ఇవ్వదు. ఆమె ప్రతి రాత్రి మీ ఇంటికి వచ్చి కొన్ని రహస్య సంకేతాలను వదిలివెళుతుంది. ఆ సంకేతాలను మీరు సరిగ్గా గుర్తిస్తే మీరు వేసే ప్రతి అడుగు విజయానికి దారితీస్తుంది. మీకు అఖండ ఐశ్వర్యాన్నిచ్చే ఆ దైవిక మార్గమేంటో ఇప్పుడు నేను మీకు వివరిస్తాను. వృశ్చికరాశి జాతకులారా, ప్రతిరోజూ అర్ధరాత్రి 12 గంటలకు ఆ తల్లి మీ ఇంటికి రావడం వెనక ఒకే ఒక్క ముఖ్య ఉద్దేశముంది. మిమ్మల్ని ఈ దారిద్ర్యం నుండి బయటపడేసి అత్యంత ధనవంతులుగా మార్చడానికి అవసరమైన ఒక అద్భుతమైన వస్తువును లేదా సంకేతాన్నో ఆమె వెంట తెచ్చుకుంటోంది. కాని దురదృష్టవశాత్తు మీరు ఆ సంకేతాలను గమనించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆమె మిమ్మల్ని కోటీశ్వరులను చేయాలని తపిస్తున్నప్పుడు మీరు ఆ అవకాశాన్ని గుర్తించకపోతే ఆ తల్లి మాత్రం ఇంకేం చేయగలదు? ఒక్కసారి ఆలోచించండి. నిజానికి ఆ దేవి మీ ఇంటికి కేవలం ఆశీర్వాదాలు ఇవ్వడానికి మాత్రమే రావడం లేదు. అపారమైన ధన, కనక, వస్తు, వాహనాలను మీ సొంతం చేయడానికి అవసరమైన శక్తిని తీసుకువస్తోంది. మీ జీవితంలో గతంలో ఎన్నో దారుణమైన పరిస్థితులు వచ్చాయి. అందరూ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఆపగలో ఉన్నప్పుడు ఏ ఒక్కరూ సాయం చేయలేదు. అయినా సరే మీరు ఇప్పటికీ క్షేమంగా ఉన్నారంటే దానికి కారణం ఎవరో తెలుసా? ఆ తల్లి రక్షణ కవచమే. ఆమె అండగా ఉంది కాబట్టి మీ శత్రువులు మీ వెంట్రుక కూడా పీకలేకపోయారు. మీమీద పగ పెంచుకున్నవారు మిమ్మల్ని పూర్తిగా నాశనం చెయ్యాలని చూస్తున్నారు. వారు ఎంతటి కుతంత్రాలు పన్నినా, క్షుద్రశక్తులను ప్రయోగించినా అవన్నీ ఆ తల్లి ముందు తలవంచాల్సిందే. ఎందుకంటే దైవబలం ముందు మంత్రతంత్రాలు ఎప్పుడూ ఓడిపోతాయి. అయితే ఇక్కడ మీరొక ముఖ్యమైన జాగ్రత్త పాటించాలి. మీ విజయ రహస్యాలను కాని, మీ సంపాదన వివరాలను కాని పొరపాటున కూడా ఇతరులకు చెప్పకండి. మీ శత్రువులకు అవకాశమివ్వకండి. మీరు చెయ్యాల్సిందల్లా ఒక్కటే, మీ కర్మలను శుద్ధంగా ఉంచుకోండి. ఎవరికీ అన్యాయం చేయకండి. మీ దేహం, మీ మనస్సు ఆ తల్లికి అంకితం చేస్తే ఏ దుష్టశక్తి కూడా మీ దరిచేరలేదు. శత్రువులు ఎన్ని ఎత్తులు వేసినా దుర్గామాత మీ పక్షాన ఉన్నప్పుడు
విజయం మీదే అవుతుంది. ఆ తల్లి మీ ఇంటికి వచ్చినప్పుడు వదిలివెళ్లే ఆ రహస్య వస్తువు లేదా ఆ సంకేతం ఏంటి? అది మీకు ఎక్కడ కనిపిస్తుంది? వృశ్చికరాశి జాతకులారా, ఇప్పుడు నేను చెప్పబోయే ఆ రహస్యం మీ జీవితాన్నే మార్చేయబోతోంది. ప్రతి రాత్రి మీ ఇంటి గడప తొక్కుతున్న ఆ మహాశక్తి మరెవ్వరూ కాదు, సాక్షాత్తు ఆ దుర్గామాత. అవును, మీరు విన్నది నిజమే. అమ్మవారు మీ పట్ల అత్యంత ప్రసన్నంగా ఉన్నారు. అందుకే ఆమె స్వయంగా ప్రతి రాత్రి మీ ఇంటికి వస్తూ మీకు కొన్ని సంకేతాలను ఇస్తున్నారు. ఆ తల్లి ఆశీస్సులు మీపై ఉన్నంతకాలం ఏ శత్రువు కూడా మీ వెంట్రుక కూడా పీకలేడు. మీ జీవితంలో ముళ్ళు చల్లాలని చూసేవారు తాము తవ్వుకున్న గోతిలో తామే పడతారు. శత్రువులు చేసే కుట్రల గురించి మీరు అస్సలు భయపడకండి. వారు చేసే చెడు పనులు వారి కర్మలకే వదిలేయండి. మీరు మాత్రం మీ పుణ్యఫలాన్ని కాపాడుకోండి. వృశ్చిక రాశివారికి అమ్మవారు బంగారం, వెండి, ఆభరణాలు మరియు అపారమైన ధన సంపదలను ఇవ్వాలని కోరుకుంటున్నారు. కాని మీరు ఆ తల్లి ఇచ్చే సంకేతాలను రోజువారీ పనుల తొందరలో గమనించలేకపోతున్నారు. మీరు గనక ఆ సంకేతాలను నిర్లక్ష్యం చేస్తూ ఉంటే ఏదో ఒకరోజు ఆ తల్లి రావడం ఆపేసే ప్రమాదముంది. అసలా సంకేతమేంటో తెలుసా? మీకు ఎప్పుడైనా అర్ధరాత్రి 2 గంటల నుండి 4 గంటల మధ్యలో, అంటే బ్రహ్మముహూర్తంలో అకస్మాత్తుగా మెలకువ వస్తోందా? ఎటువంటి కారణం లేకుండానే నిద్రలేస్తున్నారా? అయితే గుర్తుంచుకోండి, అది మరేదో కాదు, సాక్షాత్తు ఆ దుర్గామాత తన దివ్యశక్తులతో మిమ్మల్ని నిద్రలేపుతోంది. మీకు ఆ అఖండ ఐశ్వర్యాన్ని అందించడానికే ఆమె మిమ్మల్ని మేల్కొలుపుతోంది. వృశ్చిక రాశివారికి అండగా ఒక అదృశ్య రక్షణ కవచం ఉందంటే అది ఆ తల్లి పెట్టిన భిక్షే. ఇప్పుడే ఒక్కసారి మనస్ఫూర్తిగా జై దుర్గామా, జై మా భవానీ, మమ్మల్ని చల్లగా చూడమ్మా అని వేడుకోండి. ఆ తల్లి గనక మీపై కరుణ చూపిస్తే, మీరు ఒక కారు కావాలని కోరుకుంటే ఆమె మీకు ఒక షోరూంని ఇచ్చేంత శక్తివంతురాలు. మీరు ఒక ఇల్లు కావాలని అడిగితే మీకు 4 ఇళ్లను ప్రసాదించగలదు. మీరు చెయ్యాల్సిందల్లా ఒక్కటే, మీ ఇంటిని ఎప్పుడూ స్వచ్ఛంగా, ప్రశాంతంగా ఉంచుకోండి. ఎవరికీ అన్యాయం చేయటండి. అమ్మవారిని నమ్ముకున్న బిడ్డకు ఈ లోకంలో ఎప్పుడూ ఓటమి ఉండదు. వృశ్చికరాశి జాతకులారా, మీరు ఇప్పటివరకు పడ్డ కష్టాలన్నీ ఇక ముగిసిపోయినట్టే. ఎందుకంటే సాక్షాత్తు ఆ దుర్గామాత మీ ప్రాణాలకు రక్షణ కవచంగా నిలబడాలని నిర్ణయించుకుంది. మీ శత్రువులు మీమీద ఎన్ని కుతంత్రాలు పన్నినా ఈసారి వారు ఆ తల్లి కన్ను నుండి తప్పించుకోలేరు. వృశ్చిక రాశివారు ఎంత అదృష్టవంతులో తెలుసా? లోకమాత మీ వెంటే ఉండి మిమ్మల్ని కాపాడుతోంది. తల్లి ఎప్పుడూ తన బిడ్డను ఒంటరిగా వదిలేయదు. ఎవరైతే తన భక్తుడిని బాధపెట్టాలని చూస్తారో వారిని ఆ తల్లి క్షమించదు. మీ శత్రువులు గతంలో మీమీద ప్రాణాంతకమైన దాడులు చేయడానికి లేదా మిమ్మల్ని దెబ్బతీయడానికి ఎన్నోసార్లు ప్రయత్నించి ఉండవచ్చు. కాని ఆ దుర్గామాతే స్వయంగా అడ్డుపడి మిమ్మల్ని కాపాడింది. ఇకపై ఆ శత్రువుల ఆటలు సాగవు. వారిని నామరూపాలు లేకుండా చేసి మీ జీవితాన్ని సంతోషాలతో నింపడానికి ఆ తల్లి సిద్ధమైపోయింది. మీమీద ఎవరైనా క్షుద్ర పూజలు చేసినా, తంత్రమంత్రాలు ప్రయోగించినా అవేవీ ఆ తల్లి ముందు పనిచేయవు. మీ బట్టలు తీసుకువెళ్లి చేతబడులు చేయించినా సరే ఆ దుష్టశక్తులన్నీ వారిని వెనక్కి తిరిగి కొడతాయి ఖాయం. ఆ తల్లికి తెలుసు మీరు మంచివారని, మీ శత్రువుల బుద్ధి వక్రమైనదని. అందుకే వృశ్చిక రాశివారు ఈ వీడియో చూసిన వెంటనే ఒక పని చెయ్యండి. కింద కామెంట్ బాక్స్లో జై దుర్గామా అని మనస్ఫూర్తిగా జైకారం కొట్టండి. మీ భక్తిని చూసి ఆ తల్లి మురిసిపోతుంది. రేపటి నుండి మీరు అమ్మవారి పూజ మొదలుపెట్టండి. ఎప్పుడైతే మీరు అమ్మవారిని పూజించడం ప్రారంభిస్తారో మీ లోపల ఒక తెలియని అద్భుతమైన శక్తిని అనుభవిస్తారు. ఇప్పటివరకు మిమ్మల్ని వేధిస్తున్న భయాలు, టెన్షన్లు, ఒత్తిడి అన్నీ మంచులా కరిగిపోతాయి. వృశ్చికరాశి జాతకులారా, మీరు ఎప్పుడైతే అమ్మవారి పూజను మనస్ఫూర్తిగా మొదలుపెడతారో అప్పటినుండే మీ జీవితంలో అద్భుతమైన మార్పులు మొదలవుతాయి. ఇప్పటిదాకా మిమ్మల్ని పట్టి పీడించిన భయాలు, మానసిక ఆందోళనలు, భవిష్యత్తు గురించి ఉన్న టెన్షన్లు అన్నీ ఒక్కసారిగా మాయమైపోతాయి. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా మీ మెదడు మొద్దుబారిపోకుండా చురుగ్గా పనిచేయడం మొదలుపెడుతుంది. ఇప్పటివరకు మీకు ఏ దారి కనిపించని సమస్యలకు కూడా అమ్మవారే స్వయంగా మీ మనసులో ఆలోచన పుట్టించి పరిష్కారం చూపిస్తారు. మీరు ఏ పని చెయ్యాలి, ఏ వ్యాపారం చేస్తే లాభిస్తుంది, ఆర్థికంగా ఎలా ఎదగాలి అనే విషయాల్లో మీకు ఇప్పటిదాకా సరైన ఆలోచన రాకపోయుండొచ్చు. కాని దుర్గామాత అనుగ్రహం వల్ల మీ అంతరాత్మ నుండి ఒక స్పష్టమైన సమాధానం వస్తుంది. ఆ అంతర్వాణిని నమ్మి మీరు సత్కర్మలు చేస్తూ ముందుకు సాగితే మీరు చేసే ఆ పని ఊహించని విధంగా విజయవంతమవుతుంది.
కొద్ది రోజుల్లోనే మీరు సమాజంలో గొప్ప పేరు సంపాదించడమే కాకుండా కలలో కూడా ఊహించనంత ధనవంతులుగా మారతారు. దుర్గామాత మీపై అంతలా ప్రసన్నమైంది కాబట్టి ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి రేపటి నుండే ఈ చిన్న పూజా నియమాన్ని పాటించండి. ప్రతిరోజూ ఉదయం స్నానం చేసిన వెంటనే సూర్యభగవంతుడికి రాగి చెంబుతో జలమర్పించండి. ఆ నీటిలో కొన్ని అక్షతలు తప్పకుండా వేయండి. ఆ తర్వాత మీ దగ్గర్లో శివలింగం ఉంటే అక్కడికి వెళ్ళండి. లేదంటే శివుడిని మనసులో తలుచుకుంటూ అభిషేకం చెయ్యండి. శివయ్యకు అభిషేకం చేసే నీటిలో గరిక, దూర్వాపత్రాలు, లభిస్తే ఉమ్మెత్త పువ్వులు వేయండి. శివుడు భోలాశంకరుడు, మీరు అడిగిన వెంటనే వరమిచ్చే దయామయుడు. ఆ రాగి చెంబుకు కొద్దిగా ఎర్రచందనం రాసి జలాన్ని వదలడం వల్ల శివయ్య మరింత సంతోషిస్తాడు. వృశ్చికరాశి జాతకులారా, మీరు సూర్యభగవంతుడికి, భోలాశంకరుడికి జలమర్పించిన తర్వాత ప్రశాంతంగా వెళ్లి మీ ఇంట్లోని దుర్గామాత పటం లేదా విగ్రహం ముందు కూర్చోండి. అమ్మవారికి భక్తితో నమస్కరించి మీ మనసులోని బాధలను, కోరికలను ఆ తల్లి పాదాల చెంత పెట్టండి. అమ్మవారితో ఇలా అనండి: అమ్మా దుర్గాదేవి, మేము నీ బిడ్డలం. ఈ సంసార సాగరంలో మమ్మల్ని దరిచేర్చే నావవు నీవే. నీ కృపవల్లే మేము ఈ లోకంలో ఉన్నాము. మా కష్టాలన్నీ తీర్చి మా కోరికలు నెరవేర్చు తల్లి అని వేడుకోండి. వృశ్చికరాశివారు ఇప్పటివరకు ఎన్నోసార్లు డబ్బులేక, పరిస్థితులు సహకరించక తమ మనసులోని కోరికలను చంపుకున్నారు. పిల్లలు ఏదైనా అడిగితే తర్వాత కొందాం అని వాయిదా వేశారు. ఇంటికి ఏదైనా వస్తువు కావాలన్నా డబ్బుల కోసం నెలల తరబడి ఎదురుచూశారు. కాని ఇకపై మీకు ఆ అవసరం రాదు. మీ ఇంటికి పారే నిత్య కళ్యాణంలా ధనప్రవాహం మొదలవుతుంది. మీరు మీ కుటుంబం కోసం కన్న కలలన్నీ ఒక్కొక్కటిగా నిజమవ్వడం మీరు కళ్లారా చూస్తారు. మీరు చెయ్యాల్సిందల్లా అమ్మవారిని నమ్మి మీ కర్మలను శుద్ధంగా ఉంచుకోవడమే. రేపటి నుండే ఈ పూజను మొదలుపెట్టి మీ జీవితంలో జరిగే అద్భుతాలను చూడండి. మిత్రులారా, వృశ్చికరాశివారి జీవితాల్లో వెలుగులు నింపే ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఇప్పుడే మన వీడియోను లైక్ చేయండి. అలాగే మీ కుటుంబ సభ్యులకు, మిత్రులకు ఈ వీడియోను షేర్ చేసి వారికి కూడా అమ్మవారి ఆశీస్సులు అందేలా చూడండి. మరో ముఖ్యమైన విషయం, కింద ఉన్న కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును లేదా భక్తితో జై దుర్గామా అని తప్పకుండా రాయండి. మీ మనసులోని ఆ భక్తిభావమే మీ అదృష్ట ద్వారాలను తెరుస్తుంది. ఇలాంటి మరెన్నో అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యాలు, రాశిఫలాలు మరియు పరిహారాల గురించి తెలుసుకోవడానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తును నొక్కి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. అప్పుడే మన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. ఆ దుర్గామాత కృపా కటాక్షాలు మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. జై మాతాది.